ఎలా సాధ్యమైందంటే మా అమ్మ అక్క ఇద్దరు కలిసి ఢిల్లీ ఎక్స్కర్షన్ పోయారు. ఆ రోజుల్లో ఇందిరాగాంధీ గారు ఢిల్లీకి వచ్చినటువంటి ప్రతి బస్సులో వచ్చినటువంటి ఎక్స్కర్షన్ వచ్చిన అందరితో ఫోటో దిగే అలవాటు. ఆనాడు మా అమ్మగారు మా అక్కగారితో ఫోటో దిగితే నేను పక్కన చిన్నపిల్లాడిని చేతబట్టుకొని ఉన్నాను. చాలామంది గుర్తుపట్టరు నా ఫోటో అని. సో ఈ విషయం నేను సోనియా గాంధీకి రాహుల్ గాంధీ కూడా చెప్పాను. నాకు గాంధీ కుటుంబంతో ఉన్న సంబంధం, నేను రాజకీయాలకు వస్తానో రానని తెలియని రోజే నాకు ఇందిరాగాంధీతో ఫోటో దిగే అవకాశం. ఊళ్ళో కూడా రాజకీయాలకు వస్తానో రానని తెలియని రోజున ఇందిరాగాంధీతో ఫోటో దిగే అవకాశం దొరికింది. తర్వాత రాజీవ్ గాంధీతో సన్నిహితంగా పనిచేసే అవకాశం దొరికింది. వారి సంతకంతో నేను ఎన్ఎస్ఏ రాష్ట్ర అధ్యక్షుడు అయ్యాను. ఆ తర్వాత సోనియా గాంధీతో పనిచేసే అవకాశం దొరికింది. రాహుల్ గాంధీతో మమేకమయ్యే అవకాశం దొరికింది. ప్రియాంక గాంధీతో పనిచేసే అవకాశం దొరికింది. నేను రాహుల్ గాంధీ గారు చెప్పాను, 5 గాంధీలతో నాకు అనుబంధం ఉందనే మాట. సో ఎందుకు చెప్తాను, గాంధీ కుటుంబం ఈ దేశానికి సర్వం ఇచ్చినటువంటి కుటుంబం. నిజంగా చెప్తాం, మేమందరం ఇక్కడ వేదిక పైన అందరం కూడా, పెద్దలు జీవన్ రెడ్డి గారు కానీ శ్రీధర్ బాబు గారు కానీ అందరం కూడా ఏం గర్వపడతామంటే, గాంధీలు నడిపించేటటువంటి కాంగ్రెస్ పార్టీ సభ్యత్వం ఉంది మాకు. అదే గర్వం మాకు. కాంగ్రెస్ పార్టీ సభ్యత్వం, గాంధీ కుటుంబం చేతిలో కాంగ్రెస్ పార్టీ సభ్యత్వం ఉండడం గర్వకారణం. త్యాగాల కుటుంబం గాంధీ కుటుంబం, త్యాగాల కుటుంబం. మోతీలాల్ నెహ్రూ ఆగర్భ శ్రీమంతుడు, హాయిగా కూర్చొని అడ్వకేట్గా ప్రాక్టీస్ చేసుకుంటే ఆ రోజుల్లో లక్షలు వచ్చే సందర్భం. ఎందుకు దేశం కోసం డబ్బులు పెట్టినారు? నెహ్రూ గారు సుఖ సంతోషాలతో పుట్టినటువంటి బిడ్డ. ఎందుకు కష్టపడినాడు? 14 ఏళ్ళు జైల్లో ఎందుకున్నాడు? దేశం కోసం త్యాగం చేసినారు. ఇందిరాగాంధీ దేశం ఒకటిగా ఉండాలని తాపత్రపడుతుంటే గుడ్లట్లకు వర్షానికి గురైనారు. దేశం సమైక్యంగా ఉండాలి, పరు దేశాలటువంటి ప్రతిష్టను కాపాడాలంటే రాజీవ్ గాంధీ గారు బాంబులకు గురై చనిపోయిన సందర్భం. అన్ని త్యాగాలు చేసినటువంటి కుటుంబం గాంధీ కుటుంబం. ఆ కాంగ్రెస్లో మేమంతా సభ్యులం అనే మాట కూడా ఈ సందర్భంగా మనవి చేస్తా ఉన్నాను. ఆఖరి రాజకీయాల్లో ఒక్క మాట మోడీ గారి గురించి, మరి గత ముఖ్యమంత్రి కేసీఆర్ గురించి మాట్లాడుకోవాలి మిత్రులారా. మోడీ గారు 2014లో ఏ మాటలు చెప్పి అధికారంలోకి వచ్చారో ఒక్కసారి మనం గుర్తుకు చేసుకోవాలి. ఇలా చాలామంది దేవుళ్ళ పేరిట, మతం పేరిట రాజకీయాలు చేస్తూ ఉన్నారు. శ్రీధర్ బాబు గారు నాకు కలిసి రోజు పొద్దున 1.5 గంట పూజ చేసుకుంటారు. నేను మా ఆవిడ కలిసి 1 గంట పూజ చేసుకుంటాం. పూజ చేసుకుంటే బయటకు రాము. దేవుడన్నా, శివుడన్నా, శ్రీరాముడన్నా, హనుమంతుడన్నా, అమ్మవారన్నా అందరి గౌరవమే. కానీ మేము ఇక్కడ ఏ రోజు కూడా దేవుళ్ళ పేరిట ఓట్ల భిక్షాటన చెయ్యము కూడా. ఇవాళ మోడీ గారి గొప్పతనం ఏంటి? బీజేపీ నాయకుల గొప్పతనం ఏంటి? ఎవరైనా రాజకీయాల్లో ప్రజలకు పనిచేసి గెలుస్తున్నారా? మతం పేరిట, కులం పేరిట, శ్రీరాముని పేరిట, హనుమంతుడి పేరిట ఓట్లు అడుగుతా ఉన్నారు. నేను అడుగుతా ఉన్నాను మిత్రులారా, శ్రీరామచంద్రుడికి బీజేపీ పార్టీకి ఏం సంబంధము? శ్రీరాముడి చరిత్ర కొన్ని వేల ఏళ్ల చరిత్ర. బీజేపీ పుట్టింది 83లో. 83లో ఆవిర్భవించిన బీజేపీకి వేల ఏళ్ల కింద చరిత్ర కలిగిన శ్రీరామచంద్రుడికి సంబంధం ఏమిటి అని అడుగుతా ఉన్నా. వీళ్ళు ప్రజలు కూడా ఏమనుకుంటారు, బీజేపీ అంటే శ్రీరామచంద్రుడు ఎందుకు అని అడుగుతా ఉన్నా. నేను మీ ద్వారా ప్రజలను అడుగుతా ఉన్నా, మతాల పేరిట, కులాల పేరిట పోట్లాడి మన జీవితాలను నాశనం చేసుకుందామా? లేదు, అభివృద్ధి ధ్యేయంగా పోతున్న సెక్యులర్ పార్టీ కాంగ్రెస్ పార్టీ విధానం పట్ల ఆకర్షితమై మనమే కాదు మన పిల్లల భవిష్యత్తుని తీర్చిదిద్దుకుందామా? ఒక్కసారి ఆలోచించాల్సిన అవసరం ఉందని మాట చెప్తా ఉన్నా. మతం కులం వేరు, రాజకీయం వేరు. శ్రీరామచంద్రుడు వేరు, బీజేపీ పార్టీ వేరు. ఎక్కడ ఎవరికి పొంతన లేదు. మేమంతా కూడా శ్రీరామచంద్ర భక్తులమే. కానీ కులాల పేరిట, దేవుళ్ళ పేరిట ఈ దేశాన్ని విచ్ఛిన్నం చేస్తున్నటువంటి మోడీ 10 ఏళ్లుగా ఏం చేశారని అడుగుతా ఉన్నాను. నల్లధనం తీసుకొచ్చి మన బ్యాంకులో వేశాడా? 15 లక్షల ఖాతాలో 2 కోట్ల ఉద్యోగాలు అన్నాడు. ఉన్న ఉద్యోగాలు ఊడబీకాడు. పబ్లిక్ సెక్టర్ కంపెనీలన్నీ కూడా అమ్మబీకాడు. పెద్ద పెద్ద కంపెనీలను కూడా అదాని, అంబానీలో పెట్టేశారు. సామాన్యుడికి ఏం లాభం చేశాడు మోడీ అని అడుగుతా ఉన్నాను. ఆయన కులం పేరిట, ఈయన ప్రాంతం పేరిట కేసీఆర్ గారు 10 ఏళ్ళు ఏం రాజ్యం చేశాడో మనం చూసాం. 10 ఏళ్ళు రాష్ట్ర సంపదనంతా దోసి 7.5 లక్షల కోట్ల అప్పులో మన రాష్ట్రాన్ని కూర్చోబెట్టినారు. ఇలా మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు గారు, శ్రీధరరావు ఇక్కడ ఉన్నారు.
నెల చూస్తే నెల గడిచేసరికి చేతిలో 200, 300 కూడా మిగిలినటువంటి రాష్ట్ర ఆర్థిక పరిస్థితి 11, 12 వేల రూపాయలు కోట్ల రూపాయలు కేసీఆర్ చేసిన అప్పులకి పోతా ఉన్నాయంటే మనం ఏం చెప్తామని అడుగుతా ఉన్నాను. 40,000 ముఖ్యమంత్రి సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు 40,000 చెక్కులు ఇలా కాంగ్రెస్ ప్రభుత్వం ఇస్తుందనే మాట కూడా మీరు తెలుసుకోవాల్సిన అవసరం ఉన్నది. సీఎం రిలీఫ్ ఫండ్ 40,000 చెక్కులు బకాయి పెట్టినాడు. స్పోర్ట్స్ అథారిటీలో దాదాపు 1,000 కోట్ల రూపాయలు బాకీ పెట్టినాడు. అప్పులే అప్పులు, ఇబ్బడి ముబ్బడిగా అప్పులు చేసిండు. ఇప్పుడు అటుకెక్కి కూర్చున్నాడు, హ్యాపీగా ఫామ్ హౌస్లో ఎంజాయ్ చేస్తున్నాడు. నేను మొన్న కేటీఆర్ అని అడిగిన, రాహుల్ గాంధీ గురించి మాట్లాడితే నీ స్థాయి ఏంది, నీ బతికేంది, నువ్వెంత, నీ లెక్కెంత, నువ్వు రాహుల్ గాంధీ గురించి మాట్లాడేవేంటి, అసలు రాహుల్ గాంధీ సోనియా గాంధీ కుటుంబానికి మీకు పొంతనేమిటి, త్యాగాల కుటుంబం అది, దోపిడిని దోసుకున్నటువంటి కుటుంబం మీది, మీకు వారికి తేడా లేదా అని నేను అడుగుతా ఉన్న మాట అడగడం జరిగింది. ఇలా 39 సీట్లు ఇచ్చి ప్రతిపక్ష హోదా ఇచ్చి కూర్చోబెడితే కేసీఆర్ గారు ఫామ్ హౌస్కే పరిమితమైనాడు. ఈ 6 నెలలు ఎక్కడన్నా కేసీఆర్ గారు ప్రజల మధ్యకు వచ్చిన సందర్భం చూసినారా? రాష్ట్రంలో వర్షాలు పడి రాష్ట్రమంతా అతనాకుతనం అయితే ఒక్క రోజు వచ్చి మన పలికించిన పాపాన పోయినాడా? మరి ఎందుకు ఈ ప్రతిపక్ష హోదా అని అడుగుతా ఉన్నాను. అసలు ప్రతిపక్ష హోదా అవసరమా అని అడుగుతా ఉన్నాను. కేటీఆర్, హరీష్ రావు ఇలా కొత్త అవతారం ఎత్తుకొని అన్ని అబద్ధాలు, నోరిప్తే అబద్ధాలు మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీని బద్నాం చేసే ప్రయత్నం చేస్తున్న ఈ వేళ మీ అందరికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. మీరే కాంగ్రెస్ పార్టీకి పొట్టుకొమ్మలు. మీరు లేకుంటే మేము లేము, మీరు లేకుంటే మాకు ఈ పదవులు లేవు. మేము ఇలా ఎమ్మెల్సీలుగా, మంత్రులుగా, ఎమ్మెల్యేలుగా ఉన్నామంటే ఎవరు కారణం? మీరే కారణం అనే మాట చెప్తా ఉన్నాను. మీరు కష్టపడి, మీరు చెమటోడ్చి, మీ రక్తాన్ని దారబోసి కాంగ్రెస్ పార్టీని గెలిపించినారు కాబట్టే మాకు ఈ పదవులు వచ్చినాయనే మాట కూడా ఈ సందర్భంగా మనవి చేస్తా ఉన్నాను. నేను పార్టీయే ప్రధానమని ప్రతి మీటింగ్లో చెప్తాను. పార్టీ తర్వాతే అధికారము, పవరు, మా పదవులు. పార్టీయే మిన్న, పార్టీయే శాశ్వతం. అధికారంలో ఇవాళ ఉన్నాం, ఇంకో 10 ఏళ్ళు ఉంటాం, 10 ఏళ్ళు ఖచ్చితంగా ఉంటాం. తర్వాత మారచ్చు, మళ్ళీ రావచ్చు, మళ్ళీ పోవచ్చు, మళ్ళీ రావచ్చు. కానీ కాంగ్రెస్ పార్టీ శాశ్వతం, అది మనకు తల్లి లాంటిది. ఆ పార్టీ శాశ్వతంగా ముందుకు పోవాలంటే మీరే కారణము, మీ బలం, మీ త్యాగమే అనే మాట కూడా ఈ సందర్భంగా నేను మనవి చేస్తా ఉన్నాను. మిత్రులారా, రేపటి